నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆఫ్ఘనిస్తాన్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. గోల్డు, ఐరను, కాపరు ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, వీటిని మైనింగ్ జేసుకోవడానికి నిజానికి భారత్‌కి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులొచ్చాయన్నమాట. ఇప్పటివరకు గూడా చైనా, తర్వాత యూకే, ఇరాన్, ఖతార్ ఈ దేశాలు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్‌తో టై అప్‌లో ఉన్నాయి. మరి అటువంటి ఆపర్చునిటీ మనం మిస్ చేసుకుంటే ఎట్లా భారత్? అండ్ అందులోనూ పాకిస్తాన్ లాంటి దేశం ఈరోజు అమెరికాకి దాసోహమైన సమయంలో మనం కూడా ఆపర్చునిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి గదా! అండ్ పాకిస్తాన్‌కి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ బద్ధశత్రువు. అసలు అద్భుతమైన వార్నింగ్ ఇచ్చారు ఆమిర్ ఖాన్ ముత్తాకి, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆయన ఏమన్నారో ఇంకో వీడియోలో నేను చెప్పాను. బట్ ఏదేమైనా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్రదేశం. ఈరోజు కాదండి, నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఏదో తాలిబాన్లతోటి చాలామందికి డౌట్ వస్తుంది. తాలిబాన్లతోటి మనం ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి అని. తాలిబాన్లతోటి కాదు, వాళ్ళ అరాచకాలతోటి కాదు మనం ఫ్రెండ్షిప్ చేసింది. వాళ్ళ దేశంతోటి, వాళ్ళ దేశ ప్రజలతోటి, వాళ్ళ ప్రభుత్వంతోటి. కాబట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఆ ప్రజల్ని చూసుకుంటున్నారు. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. 2021 నుంచి మేము ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ కాదండి, మేము అందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నాము, వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాము, వాళ్ళకు డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము, కొత్త బిల్డింగులు కడుతున్నాము, వాళ్ళకి కనెక్టివిటీ ఇచ్చాము, మంచి ఫుడ్ ఇచ్చాము, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కోర్స్ వాళ్ళ మహిళల్ని ట్రీట్ చేసే విధానంలో కొంత వాళ్ళ చట్టాలు వేరే రకంగా ఉన్నాయి. పిల్లల్ని ట్రీట్ చేసే విధానంలో చట్టాలు వేరే రకంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇంటర్నెట్ కూడా బంద్ చేశారు. వాళ్ళు యాంటీ తాలిబాన్ విషయాలు ఏమన్నా ఉంటే వాటిని, లేదా పాకిస్తాన్ రిలేటెడ్గా ఏమన్నా ఇష్యూస్ ఎంటర్ అయితే వాటిని కట్ చేయడానికి ఇంటర్నెట్ కట్ చేశారు. మేబీ పునరుద్ధరిస్తుండొచ్చు. బట్ ఏదేమైనా మనం మాత్రం ఆఫ్ఘనిస్తాను ప్రభుత్వము, ప్రజలతోటి మనం మమేకమవుతున్నాం. ఇదివరకు చాలా సందర్భాల్లో అక్కడ ఇబ్బందులు పడ్డప్పుడు, అక్కడ భూకంపం వచ్చిన సందర్భంలో కూడా మనము గోధుమల్ని అవన్నీ కూడా పంపించాం. సో ఈరోజు కూడా మనం మిత్రత్వం పెట్టుకుంటున్నాము ఆఫ్ఘనిస్తాన్ తోటి. ఇదొక ఎత్తు అయితే, ఇందాక నేను చెప్పినట్టు ఈ మైనింగ్ విషయంలో మనం అద్భుతంగా ముందుకెళ్ళబోతున్నాం. చాలా సంపద ఉంది ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్కు కూడా మనం ఎట్లాంటి సపోర్ట్ చేస్తున్నామంటే, మనము మైనింగ్ విషయంలో చేస్తున్నాం. ట్రాన్స్పోర్టు, ట్రాన్సిట్టు, కనెక్టివిటీ, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ మెడికలు అండ్ ఫుడ్ రిలేటెడు, ఈ రకంగా అన్ని సపోర్ట్స్ మనం ఇస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్కి. ఇక ఇది ఉంది, ఇది లేదు అని లేదు. మనం డైరెక్ట్ ఢిల్లీ నుంచి కాబూల్కి ఫ్లైట్ వేసుకునే ప్రయత్నం, ఆ తర్వాత అక్కడి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు యూనివర్సిటీలో వాళ్ళకు కూడా సీట్లు అలొకేట్ చేసే విధంగా వాళ్ళు చదువుకోవడానికి. అండ్ స్పోర్ట్స్ విషయంలో క్రికెట్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా క్రికెట్ ఎంకరేజ్ చేసుకునే విధంగా మనం కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తాం. సో మనం వాళ్ళకి 20 అంబులెన్స్లు ఇచ్చాం. అందులో స్వయంగా ఎస్ జయశంకర్ గారే 5 అంబులెన్స్లు స్వయంగా ఇవ్వడం జరిగింది. 20 అంబులెన్స్లు ఇచ్చాం. ఎంఆర్ఐ స్కాన్ మిషన్లు, సిటీ స్కాన్ మిషన్లు, కొన్ని వ్యాక్సిన్లు, మెడిసిన్సు, ఫుడ్ మెటీరియల్ ఇవన్నీ కూడా వాళ్లకు ఇచ్చాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఆఫ్ఘనిస్తాన్తో మనం పెనవేసుకుపోయామనే చెప్పాలి ముఖ్యంగా. అండ్ తాలిబాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వారు స్వయంగా చెప్తూ ఉన్నారు ఆమిర్ ఖాన్ ముత్తాకి, చాలా ఆనందంగా ఉంది నేను భారత్కి రావడం, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు, చాలా ఆనందంగా ఉంది అని. సో ఈ టాక్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి, అందుకే మీకు ఈ అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను. సో ఇది మనము ఆఫ్ఘనిస్తాన్ తోటి పెనవేసుకున్న బంధము ఈరోజు. ఇది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతోంది. ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతోంది. అండ్ పాకిస్తాన్కి ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందో తాలిబాన్ అనేది మనం అద్భుతమైన విషయం. ఇది మరో వీడియోలో మీరు చక్కగా చూడండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.